ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ఓకే, నేను హీరోల పేర్లు చెప్తా, ఇవరిదాకా చెప్పిన హీరోల పేర్లు చెప్తా. వాళ్ళని నీకు చూసినప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చూసినా, రీల్స్ లో చూసినా, స్క్రీన్ మీద చూసినా, మామూలుగా మన ఇంట్లో టీవీలో చూసినా, నీకు ఫస్ట్ అనిపించేది అంటే ఇలానే ఆస్ట్రక్ అయిపోయి ఇట్లా చూస్తాం కదా. పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్. ఓకే, యాటిట్యూడ్ ఉంటది అంటున్నావు. మహేష్ బాబు వాక్. వాక్. జూనియర్ ఎన్టీఆర్ డాన్స్. ప్రభాస్ ఒక టోన్ లో చెప్తాడు డైలాగ్. సో ఎప్పుడైతే బెదిరిస్తాడో, ఎప్పుడైతే బెదిరిస్తూ రిక్వెస్ట్ చేస్తాడో, ఆ టోన్ ఇష్టం నాకు. ఆ స్టైల్ ఆఫ్ బీయింగ్ ఇష్టం ఆ టైంలో. ఇప్పుడైతే నుంచొని యాక్టింగ్ చేయడం చాలా కష్టం, ఒక చోట అలా డైలాగ్ మాడ్యులేషన్ చాలా బాగుంటది. బుజ్జిగాడు సినిమాలో లాగా. బుజ్జిగాడులో సూపర్, వేరే లెవెల్ బుజ్జిగాడు. అల్లు అర్జున్ స్టైల్. రామ్ చరణ్ స్వాగ్. నాని న్యాచురల్ యాక్టింగ్. ఓకే, నవీన్ పొలిశెట్టి ప్యాషన్ టువర్డ్స్ సినిమా. నాని పొలిశెట్టిని ఎందుకు అడిగానంటే వాళ్ళిద్దరంటే ఇష్టం అని చెప్పావు కదా. సో చాలా తక్కువ టైంలో అందరినీ బాగా గ్రహించావు, ఎవరు ఎలా ఉంటారు, ఎవరిది చెప్పాలంటే ఇంకా అంత గ్రహించలేదు. నేను ఎన్నో సోది చెప్తా గానీ, రీసెంట్ పాడ్కాస్ట్లు చూసినా గానీ వాళ్ళు ఎక్కడో ఉంటారు, అవన్నీ చూసి నేర్చుకోవడం తప్ప చాలా ఉంటాయి లైఫ్ స్టోరీ. వాళ్ళను మనం కలవకపోయినా, వాళ్ళతో మనం సినిమాలు చేయకపోయినా, వాళ్ళ యొక్క ఆ సీన్స్, వాళ్ళు నటించిన సినిమాలు, ఆ సీన్స్ చూసి మనం ఇన్స్పైర్ అవ్వచ్చు, అంతే కదా. సో అది మనకు చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళ వల్ల. వాళ్ళతో మనం మాట్లాడాలని అవసరం ఏం లేదు. మామూలుగా చెప్పాలంటే వాళ్ళ సీన్స్ చూసి మనం ఇన్స్పైర్ అయితే చాలు. అలా గుడ్, మంచిగా ఆలోచిస్తున్నావు నువ్వు. మంచి పొజిషన్ కి రావాలి, ఇంకా చాలా మంచి సినిమాలు చేయాలి. రోహన్ రాయ్ మంచి పేరు తెచ్చుకోవాలి. ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మా సాక్షి స్టూడియోకి వచ్చిన. థ్యాంక్ యూ ఆడియన్స్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.